హాయ్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు 1 kg చికెన్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. అందులో హాఫ్ పకోడీ, హాఫ్ కర్రీ చేయమని చెప్పారు. సో దానికోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈరోజు వెదర్ అయితే చాలా వేడిగా ఉందండి. సో అందుకొచ్చి మధ్యాహ్నం అయితే నేనేం ప్రిపేర్ చేయలేదు, డిన్నర్కే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది అంతా ఎందుకో చాలా గ్లౌజీగా డల్గా అలా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి ఇంకా మధ్యాహ్నం ఏం ప్రిపేర్ చేయలేదు. మిగిలిన పనులన్నీ చేసుకొని ఇంకా పిల్లలకి ఫ్రైడ్ రైస్ లాగా చేసేసి పెట్టాను. ఇంకా మధ్యాహ్నం మనకి ఎలా అనిపించినా సరే కుకింగ్ అయితే చేసుకోవాలి కదా. సో అందుకని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను. ముందుగా పకోడీ చేసుకోవడం కోసం చికెన్ని కడుక్కొని దాంట్లోకి ఉప్పు కారం వేసుకున్నాను. హోల్ గరం మసాలా వేసుకొని అల్లం వెల్లుల్లి ఇంకా ధనియాలు కూడా వేసుకొని మిక్సీ చేసుకుంటున్నాను. ఆ పేస్ట్ని కూడా అందులో వేసుకొని ఒక 2 స్పూన్స్, అందులో ఒక చెక్క నిమ్మరసం వేసుకొని ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు అరగంట పాటు పక్కన పెట్టుకుందాం. ఆలోపు కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. నేను ఎప్పుడు ఎలా చేసుకుంటానో అలాగే చేసేసానండి, సింపుల్గా. కానీ మంచి టేస్టీగా అయితే కుదిరింది పకోడీ. కర్రీ అయితే ఎలాగో మీకు తెలిసే ఉంటుంది. సో ఈజీయే కదా చికెన్ అన్నది. ముందుగా పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బాగా వేగాక మనం కడుక్కున్న చికెన్ వేసేసుకుంటాం. అది బాగా మగ్గాక అప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్దను కూడా వేసుకుంటాం. అది వేసుకున్నాక ఉప్పు కారం సరిపడేట్టుగా వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని మూత పెట్టుకుంటే దాంట్లో ఒక నిమ్మ చెక్క పిండుకుంటే అంతే అండి, అయిపోతుంది కర్రీ. ఈరోజు ఎందుకో డల్గా అనిపించింది అన్నాను కదండి, ఎందుకంటే ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది కదా. సో కొంచెం నీరసంగా అలా అనిపించింది. ఇంకా ఎంత గుర్తు చేసుకోకూడదు అనుకున్నా కొన్ని గుర్తొస్తున్నప్పుడు కొంచెం డల్ అవుతూ ఉంటాం కదా మనం. పిల్లలకి పెళ్ళి అయ్యాక ఇంటి పేరు అయితే మారుతుంది కానీ పేరెంట్స్ మీద ప్రేమ అయితే మాత్రం తగ్గదండి అప్పటికి. ఇది నా ఒపీనియన్. మీ అందరికీ ఎలా అనిపిస్తుందో మీరు కూడా కామెంట్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్స్ నాకు చాలా మోటివేటెడ్గా ఉంటాయి. నేనేదో డబ్బులు సంపాదించేద్దామని యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టలేదండి. నేను కొన్ని మెమరీస్ని క్రియేట్ చేసుకుందామని పెట్టాను.